మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయా? లేకుంటే ఏం ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు నాకు. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో లక్షలు, కోట్లు పోయినాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు ఎవరు చూసినా. వీళ్ళేమో స్క్రీన్ షాట్లు పెడతా ఉంటారు. ఎంతొచ్చినాయి ఒక్క 10,000కి 10,000 సంపాదించాం 1 డేలో అని చెప్పి. ఈ 10,000కి 10,000 సంపాదించారు 1 డేలో ఎంత పోగొట్టుకున్నారనేది చెప్పరు. అసలు ఓవరాల్‌గా ఎంత సంపాదించారనేది చెప్పాలి. ఓవరాల్‌గా అంటే 1 ఇయర్ నుంచి చేస్తున్నారా? 1 ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కావాలి. అంతే కదా! ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఎలా తెలుసుద్ది? బిజినెస్‌లో ఆదాయం ఎలా సంపాదించుకున్నారని ఎలా తెలుసు? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూస్తేనే కదా, షేర్ చేస్తేనే కదా తెలిసేది. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఆల్మోస్ట్ నేను కొన్ని వందల మందితో మాట్లాడానండి ఆప్షన్స్ ట్రేడింగ్ లెవెల్స్ ఇచ్చే వాళ్ళతో. అసలు ఇక్కడ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ లెవెల్స్ ఇచ్చేవాళ్ళు మాత్రమే. పోగొట్టుకునే వాళ్ళు ఎవరురా అంటే ఇన్వెస్ట్ చేసి ఎవడైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే. అసలు ధైర్యంగా వాడే చేయలేకపోతున్నాడు, ఎందుకంటే పోతాయని తెలుసు అతనికి. అలాంటప్పుడు మిగతా వాళ్ళందరూ డబ్బులు పెట్టి ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నారు? ఆప్షన్స్ ట్రేడింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే. ఈక్విటీ మార్కెట్ ఏమి రిస్క్ లేదని నేను అన్ను, రిస్క్ ఉంది. బెటర్ కంపారిటివ్గా ఆప్షన్స్ ట్రేడింగ్ ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ బెటర్, ఈటీఎఫ్స్ బెటర్. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద ఇచ్చే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. క్విట్ ఆప్షన్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ.